ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. నీ చేతిలో పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. వాగ్దాన సంతతి అయిన అబ్రహాము పిల్లలు దేవుని పిలుపుకు లోబడి సమస్తమును విడిచిపెట్టి తాను చూపించిన దేశమునకు విశ్వాసముతో బయలుదేరిన నాట నుండి అబ్రహాముకు తోడుగా నుండి తాను వెళ్ళిన ప్రతి చోట ఆయన ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చుతూ తన కుమారుడైన ఇస్సాకు, తన కుమారుని కుమారుడైన యాకోబు జీవితంలో యాకోబు సంతానమైన ఇశ్రాయేలు 12 గోత్రాలతో తోడుగా ఉండి తానిచ్చిన వాగ్దానం నెరవేర్చుతూ ఐగుప్తులోనికి కరువులో ఆహారము కొరకై వెళ్ళిన ఇశ్రాయేలు కుటుంబములను 430 సంవత్సరముల తరువాత వారి శ్రమలో పెట్టిన మొరను ఆయన ఆలకించి వారిని విడిపించుటకై ఆయన దిగివచ్చి నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మోషేను వారికి ముందుగా నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశమును వారికిచ్చుటకు నిబంధన స్థిరపరిచి వారిని అందులో చేర్చు వరకు వారికి తోడుగా ఉన్నట్లు దేవుని గ్రంథంలో మనం ధ్యానిస్తాం. వీరి ప్రయాణంలో ఎన్నో శోధనలు, యుద్ధములు, సవాళ్లు ఎదుర్కొన్నను వాగ్దానం చేసిన దేవుడు వారికి తోడుగా ఉండి పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడిచారు అని నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనాల్లో ధ్యానిస్తాం. ఆకలి వారికి తెలియకుండా ఆహారముతో దేవదూతలు భుజించు ఆహారం మన్నాతో పోషించినట్లుగా నిర్గమకాండం 16వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. వారికి సాయంకాలమున మాంసముతో పోషించినట్లు ఇక్కడే చెప్పబడింది. వారి ప్రయాణంలో మారా వంటి జలములు ఎదురైనప్పుడు చేదైన నీళ్లను మధురముగా మార్చి వారి దాహమును తీర్చి ఎన్నో అద్భుతముల మధ్య వారి జీవితమును ముందుకు నడిపించినట్లు చెప్పబడింది. ఇశ్రాయేలు ప్రజల అవిధేయత వలన ఓ రోజు మోషేతో నేను మీతో కూడా నేను రాను, మిమ్మను సంహరించేదనేమో అని వారి క్రియలను బట్టి దేవుడు చెప్పగా మోషే నీవు మాతో కూడా రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అని దేవుని బ్రతిమలాడారు. నిర్గమకాండం 33వ అధ్యాయం 3-16 వచనాల్లో మోషేతో ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని వాగ్దానం చేశారు. ఆయన తోడుగా ఉన్నప్పుడు శత్రువులు గుర్తించి నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనంలో ఇశ్రాయేలీయుల ఎదుట నుండి మనం పారిపోదాం రండి అని ఐగుప్తీయులు చెబుతూ యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారు. యెహోవా వారితో ఉన్నప్పుడు మార్గములో అడ్డముగానున్న ఎర్ర సముద్రము 2 పాయలుగా ఆయన చీల్చి బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసి అద్దరికి వారిని నడిపించారు. నిర్గమకాండం 17వ అధ్యాయం 5-6 వచనాల్లో హోరేబులో బండను చీల్చి నీళ్లు ప్రవాహముగా వారికిచ్చి వారి దాహాన్ని తీర్చారు. ఇలా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం మొదలుపెట్టినది మొదలుకొని 40 సంవత్సరములు వారికి ఆహారము కానీ త్రాగుటకై నీళ్లు కానీ కొదువనే చేయలేదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3-4 వచనాల్లో పితరులు ఎన్నడూ ఎరుగని ఆహారముతో మన్నాతో పోషించనని ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదని చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనంలో మీ చెప్పులు మీ కాళ్లను పాతగిల్లిపోలేదు అని చెప్పబడింది. అవును, ఈరోజు మన వాగ్దానంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు అని చెప్పబడింది. అవును, లేవియాకాండం 26వ అధ్యాయం 3వ వచనంలో మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల దేశములో క్షేమము మీకు కలుగు చేసేదను అని చెప్పారు. 10వ వచనంలో మీరు చాలా కాలము నిలవై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజల యందురు అని చెప్పారు. 2వ వచనంలో విశ్రాంతి దినములను ఆచరించి నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలను, నేను యెహోవాను అని చెప్పారు. మన పాఠ్యభాగంలో ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో యాషావు కుటుంబంతో మీరు కలహపడవద్దు, వారి భూమిలోనిది ఒక అడుగైనా మీకు ఇయ్యను,
మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, వారి భూమిలోనిది ఒక అడుగైనా నీకు ఇయ్యను. మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, వారి ద్వేషమును మీకు స్వాస్థ్యముగా ఇయ్యను. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును, నీకేమీ తక్కువ కాదు అని చెప్పారు. అవును, ఆయన మనకు తోడై ఉంటే మనకేమీ తక్కువ కాదు. ఆయన చాలిన దేవుడుగా మన పొరుగువారిదేది మనకు అక్కరలేదు, ఆశించే పని లేదు. గనుక ఇశ్రాయేలు వారి వలె మనము కూడా మనకు తోడుగా ఆయనను పిలుచుకుంటే ఏమీ తక్కువ లేకుండా బ్రతుకుతాం. అటు ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.